విశ్రాంతి తీసుకున్న తర్వాత కాస్త తీర్థం పుచ్చుకొని జై శ్రీరామ్ అని రామనామ జపం చేసి, పతంజలి మహర్షి గారి యొక్క భావం, ఇది ఒక మానసికమైనటువంటి అద్భుత సూత్రం. మనోరోగాలను నయం చేసేటువంటి ఇంత అద్భుతమైన సూత్రము ఇంకెక్కడా మనకు కనబడదు భగవద్గీతలో తప్పితే. చూడండి ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. అనేది మనకు వశమైపోయాయి, మన ఆధీనంలోకి వచ్చాయి అని తెలుసుకోవాలి. తెలుస్తుంది కర్మేంద్రియాలు ఉన్నాయి, మనం స్వాధీనం చేసుకొని ఉంటాం. ఇందులో కాలు పైకి లేవకూడదు అంటే అది లేవదు, లేయి అంటేనే అది లేస్తుంది. విధంగా చెయ్యి, కోపం వచ్చినప్పుడు ఏదన్నా పని చేయాలంటే, ఎవరైనా కొట్టాలంటే కొట్టు అనిపిస్తే కొడుతుంది, వద్దు వద్దు అంటే నమస్కారం చేస్తుంటే నమస్కారం చేస్తుంది. ఇంద్రియాలన్నీ కూడా మనసు ఆధీనంలోనే ఉంటాయి. మనసు ఆధీనంలో ఉండనిది ఏదో తెలుసా, అదే జ్ఞానేంద్రియాలు. అవి మనసుని ఏమాత్రం లెక్క పెట్టవు, బలిష్టమైన గుర్రాల్లాగా అతి వేగంగా పరిగెడుతూ ఉంటాయి. మనసు వాటిని వశం చేసుకునే శక్తి లేకపోతే మనోబలహీనత వస్తుంది. ఆ బలహీనతే ఒక మానసిక రుగ్మతగా మారుతుంది. ఆ మానసిక రుగ్మత ఏమి చేయలేని స్థితిలో మనిషిని, స్త్రీ అయినా పురుషుడైనా కూర్చోబెట్టేస్తుంది. జ్ఞానేంద్రియాలు మాత్రం మన మాట వినవు. ఇప్పుడు వింటాయి నిద్రపోయినప్పుడు మాత్రం. బాగా అలసిపోయి నిద్రపోతే అప్పుడు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. అప్పుడు కూడా మనసు చలిస్తూనే ఉంటుంది. అంటే చిత్తము ముందు పగలు మనం ఉన్నప్పుడు గ్రహించే విషయాలన్నీ కూడా మనసు అనేది తన నిక్షిప్తం చేసుకుంటూ వస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు మళ్ళీ కళ రూపంలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అప్పుడు కూడా చిత్తం చలిస్తూనే ఉంటుంది. కానీ వైరాగ్యం పొందిన వ్యక్తికి అట్లాంటివి ఏమీ రావు, ఒక్క ఈశ్వర స్మరణ తప్ప. ఈశ్వర స్మరణ, ఆ యొక్క జ్ఞానం, ఈశ్వరుడే సంపూర్ణమైనటువంటి జీవిత సుస్థిరతను ప్రసాదించగలుగుతున్నాడు. సర్వము చేయువాడు ఈశ్వరుడే, చేయించువాడు ఈశ్వరుడే, కర్త కర్మ క్రియ అన్నీ ఈశ్వరుడే అనేటువంటి జ్ఞానమే వైరాగ్యానికి మూలం. చెబుతూ ఉండగా వెంటనే ఆ దేశపు రాజు తన యొక్క సైన్యానంతా, అనేక మంది సేవకులను తీసుకొని అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి కూర్చొని ఆశ్రమం వైపు చూస్తున్నాడు. శిష్యులు, సత్యనిష్ఠుడు ఆయన చూస్తూ ఉంటే సైకిల్తో శిష్యులందరూ ఏం చేశారంటే, కొందరు అతనికి ఉచితాసనం వేశారు, దాహార్తి తీర్చడం కోసం కమండంలో జలం ఇచ్చారు, అన్నీ ఏం కావాలో రాజుగా అతనికి ఉపచారాలు చేశారు. రాజు తర్వాత కాలుపై కాలు వేసుకొని కాలు ఊపుకుంటూ మీసం మెలేస్తూ సత్యనిష్ఠుడు చూస్తూ ఉన్నాడు దీర్ఘంగా. గమనించిన సైన్యాధ్యక్షుడు వెంటనే అక్కడికి వచ్చాడు. అయ్యా ఓ సన్యాసి, ఏమిటి ఈ దేశానికి వెళ్ళి రాజు వస్తే నువ్వు కనీసం పైకి లేవకుండా అతనికి నమస్కరించుకుంటా కూర్చొని గమ్మున చూస్తూ ఉన్నావు, ఏమి నువ్వు కథ? ఎవరు అనుకుంటావు? మహారాజు, ఆయన అనుకుంటే నిన్ను ఎన్ని విధాలైనా శిక్షించవచ్చు, లేచి నమస్కరించు అని గట్టి గద్దించాడు. కానీ సత్యనిష్ఠుడు చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. రాజుగారి కీర్తి గొప్పదనం నీకు తెలుసా? అని విను. అతను తన అనేక యుద్ధ విద్యల నైపుణ్యంతో సేనాన్ని తీసుకుని అనేక చిన్న చిన్న రాజ్యాలన్నీ జయించి వాటిని అందరినీ సామంతులుగా చేసుకొని అందరి దగ్గర కప్పం కట్టించుకుంటూ ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి రాజు ఆయన. సామాన్య సన్యాసి, మరి నీకు ఎందుకు ఇంత గర్వం అన్నాడు. సత్యనిష్ఠులు అదే చూపు, అదే నవ్వు, చిరునవ్వుతో అలాగే ఉన్నారు. అధ్యక్షుడు, ఏమిటి మూగవాళ్ళలాగా అలా గమ్ముని ఉన్నావు? చెవిటి మూగ అన్నీ ఉన్నాయా నీకు? కనులేవు చూస్తున్నాయి, నీకేమి జ్ఞానం లేదా, బుద్ధి లేదా, రాజుగారిని గౌరవించలేవా అని అంటున్నాడు సైన్యాధ్యక్షుడు. రావణమూర్తి కొంత కోపం వచ్చింది, లేచి చూశాడు గురువుని. గురువాజ్ఞ లేదు కనుక మరలా కూర్చున్నాడు. కొందరు శిష్యులు కూడా అదేలాగా ఆలోచిస్తున్నారు. సైన్యాధ్యక్షుడు, ఓ ఈ సన్యాసి, నీవు ఇలా మౌనంగా ఉంటే మా రాజు ఎలాంటి శిక్ష విధిస్తాడో తెలుసా? అంటే నిన్ను కారాగారంలో బంధించవచ్చు, లేదా ఇప్పుడే రాజధిక్కారానికి శిరచ్ఛేదం చేయవచ్చు అని అన్నాడు. కానీ గురువు చెలించలేదు, చిరునవ్వు అలాగే ఉంది. చూపులు చాలా అర్ధనిమిలిత నేత్రాలతో ప్రసన్నంగా చూస్తున్నాడు. ఎటువంటి ఆవేశము, కోపము, బాధ ఏమీ కనబడటం లేదు. ఇప్పుడు రాజుగారికి అమితమైన కోపం వచ్చేసింది. ఏమీ వీడి గర్వం, చూస్తే లేయలేదు, కనీసం సైన్యాధ్యక్షుడు చెప్తుంటే కూడా వినలేదు, నేను గద్దిస్తాను పోయి అనుకుని
వెంటనే గురువు దగ్గరికి వచ్చాడు ఆ రాజు. అనేక మాటలు మాట్లాడుతున్నా గురువు సమాధానం చెప్పలేదు. అదే చిరునవ్వు, అదే చూపు. తన కరవాలం పైకి తీశాడు. క్షణమే నీ తలను నేను నరికివేస్తాను, నీకెవరు అడ్డం వస్తారో చూస్తాను, ఇంత అహంకారమా అంటూ కరవాలని పైకెత్తాడు. కానీ గురువు ఏమాత్రం చెలించలేదు. అప్పుడు వచ్చాడు మంత్రి అక్కడికి. మంత్రి కొంచెం బుద్ధిమంతుడు. మంత్రాంగం వల్లనే రాజ్యం సుభిక్షంగా ఉంది. రాజుని శాంతింపజేసి, రాజుగారు తమరు కూర్చోండి, నేను మాట్లాడతాను అని మంత్రి వెళ్ళి గురువు పాదాలకు నమస్కరించి, స్వామి దయచేసి రాజుగారు వచ్చారు, మీరు ఆయన ఏమి కోరుతున్నారో దానికి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. ఈ వినయ విధేయతలతో గురువుని ప్రార్థించాడు. కూడా నిష్ఠుడు చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. వెంటనే వినయశీలుడు పైకి లేచి, మహామంత్రి గారు వందనాలు, ఆశ్రమానికి సుస్వాగతం, మీకు మీ రాజుకి. అయితే గురువు గారు ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారో మీకు సంపూర్ణంగా వివరిస్తాను. రాజుగారు కూడా శ్రద్ధగా వినండి. మహారాజా, మా గురువు గారు జితేంద్రియులు. జితేంద్రియుడు అంటే మీకు అర్థమవుతుందో అర్థం కాలేదు, కానీ నేను చెప్పేది మాత్రం సత్యం. మా గురువు గారిని ఎవరైతే వినయ విధేయతలతో, మనస్ఫూర్తిగా, ప్రేమతో, ప్రీతితో, పవిత్రమైన మనసుతో ఆయనను పలకరిస్తేనే పలుకుతారు. అది కూడా ఆయన పలకాలని అనుకుంటేనే మాట్లాడతారు. లేకుంటే ఎటువంటి పరిస్థితులు ఏమీ మాట్లాడరు. ఇంతసేపు మీరు మాట్లాడుతున్నది, మీ సైన్యాధ్యక్షుడు మాట్లాడుతున్నది, ఇవన్నీ కూడా మా గురువు చూడలేదు, మిమ్మల్ని ఆయన వినలేదు కూడా. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను మీకు, అతను జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు. ఇంద్రియాలంటే మనకు తెలిసిందే కదా, మీకు తెలియందే ఉంది, జ్ఞానేంద్రియాలు. ఆయన అనుకుంటే కళ్ళు తెరుచుకునే ఉంటాడు, కానీ లోపల మాత్రం ఏమీ దృశ్యం ఉండదు, కేవలం శూన్యంలో ఉంటుంది. ఈ విధంగా చెవులు ఉంటాయి, కానీ ఆ చెవు దగ్గరికి ఎటువంటి శబ్దము రాదు. ఎందుకంటే ఆ యొక్క ఇంద్రియాన్ని జయించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మా గురువు. కనుక మీరు మీ సైన్యాధ్యక్షుడు కానీ మీరు కానీ మాట్లాడింది ఏవి మా గురువు చూడలేదు, వినలేదు. నేను కత్తిపైకి చంపుతాను అన్నారు. ఆయనను చంపినా ఆయనకేమి ఇబ్బంది లేదు. ఎందుకు అంటే ఆయన ఒకటి చెప్తారు మాకు, జాతస్య ధ్రువం మరణం. మరణం అనేది తప్పదు, అది ఎప్పుడు వస్తే అప్పుడు హాయిగా అనుభవిస్తాను తప్పితే నేను ఎందుకు భయపడాలి అనేటువంటి దీక్షలో ఉంటారు ఆయన. కనుక మీరు కరవాలం ఎత్తింది కూడా ఆయన చూడలేదు. ముఖ్య రహస్యం చెప్తాను. గురువు గారు కర్మాచరణ ఉన్నవారిని మాత్రమే చూస్తారు, వారితోనే మాట్లాడతారు, వారికి మాత్రమే సందేశం ఇస్తారు. ఈ వినయశీలుడు మంత్రికి చెప్పి, మంత్రి గారు మీరిప్పుడు ఆయన పాదాలు నమస్కరించి ప్రార్థించారు కనుక ఆయన ప్రసన్నమవుతారు, తర్వాత మీకు ఆయన మాట్లాడుతారు చెప్పి వినయశీలుడు నమస్కరించి కూర్చున్నాడు. ఇప్పుడు సత్యనిష్ఠుడు, మంత్రి మహాశయ, మీరు జ్ఞానవంతులు, చెప్పింది మాత్రమే నాకు వినపడింది. ఇంతవరకు అంతకుముందు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, నేను చూడలేదు, వినలేదు. రాజుగారు దేనికి వచ్చినట్లు అన్నాడు. ఇప్పుడు రాజు గర్వంతో, పరిపాలన గురించి వినలేదా నీవు అని అడిగితే ఏం సమాధానం ఇచ్చాడంటే, మీ పరిపాలన గురించి తెలుసుకోవాల్సింది ఆశ్రమవాసులు కాదు, ప్రజలు మీ పరిపాలన గురించి తెలుసుకోవాలి. మీ పరిపాలన ఎలా ఉన్నారో వాళ్ళు గ్రహించే వాళ్ళు మాత్రమే సరైన జవాబు చెప్పగలరు, మీరు వాళ్ళనే అడగండి అన్నాడు. నువ్వు అడిగిన దానికి సరైన సమాధానం చెప్పకుండా నీవు ఏమిటో అంటున్నావు, ఇదిగో మరలా నేను చంపుతాను అని కత్తి పైకెత్తాడు. అప్పుడు గురువు ఇంకా గట్టిగా చిరునవ్వు నవ్వుతూ ఆనందంగా చూస్తున్నాడు. కోపం వచ్చింది. ఒక మాటకి జవాబు చెప్పు, తర్వాత నేనేం చేయాలో నేను నిర్ణయిస్తానన్నాడు. ఎందుకు నవ్వావు అని అడిగాడు. ఇప్పుడు సత్యనిష్ఠుడు, ఇంకొక 60 గడియల్లో నువ్వు చావబోతున్నావు, నీ చావు అనేది తథ్యం, అది నాకు మీ యొక్క ముఖం మీద స్పష్టంగా కనబడుతూ ఉంది అని చెప్పాడు. ఏమిటి, నేను చావబోతున్నానా? నన్ను చంపేంత ధీరుడు ఎవడు, అంత ధైర్యవంతుడు ఎవడు అని అడిగాడు. అది విధి నాయన, విధిని మనం ఎవ్వరం తప్పించలేము, ఇది రహస్యాన్ని నేను మీకు చెప్పకూడదు, విక్రమ్ మీరు కానివ్వండి, నన్ను చంపాలనుకుంటే చంపేయండి అన్నాడు. వెంటనే రాజు లోపల ఒక భయం బయలుదేరింది.
ఎవరు చంపుతారు? నువ్వేదన్నా చంపేదానికి ప్రయత్నం చేస్తున్నాడా? రాజులు ఎవరైనా వస్తున్నారా? ఇలా అనేక విధాలు ఆలోచిస్తూ మంత్రితో మాట్లాడుతున్నాడు. అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటేనే 60 గడియలు దాటిపోయింది. కానీ యువరాజు అక్కడికి వచ్చి సైనికులతో రాజును బంధించండి అన్నాడు. సైనికులందరూ యువరాజు మాటిని రాజును బంధించారు. యువరాజు కత్తి తీసుకొని రాజుని చంపబోతున్నాడు. రాజుకి ఎక్కడ లేని భయం పట్టుకుంది. కుమార, నీవా నన్ను చంపేది? ఎందుకు? ఏం చేశాను నీకు అని అడిగాడు. ఇప్పుడు యువరాజు ఏం చెప్పాడంటే, నీవు తండ్రిగా బాధ్యతగా నన్ను పెంచలేదు. ఇదే ఆశ్రమానికి వచ్చి ఒక మాతను, ఒక స్త్రీని దృష్టితో చూశాను. చెడగొట్టింది నువ్వే. ఇక వ్యసనాలు నాకు నేర్పి నన్ను కొరగాని వాడిగా చేశావు. నన్ను దేని పనికిరాని వాడిగా చేశావు. కనుక దీని కారణకంతా నీవే. నేను సత్యం గ్రహించాను. నీవు ఉంటే రాజ్య పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ చూడు అరాచకాలు జరుగుతూ ఉంది. మీరు మీ యొక్క విలాసాలు తప్పితే నన్ను కూడా విలాసాలు ముంచి తేల్చుతున్నారు తప్పితే ప్రజల యొక్క కష్ట సుఖాలు పట్టించుకోవడం లేదు. కనుక మీరు బతికి ఉండడం వృధా అని నా అంతరాత్మ చెబుతూ ఉంది అని రాజుని ఒక్క పోటుతో గుండెల్లో పొడి చేశాడు. రాజు గిలగిలా కొట్టుకుంటూ మరణించాడు. అప్పుడు ఆ యువరాజు గురువుగారికి క్షమాపణ చెప్పి నమస్కరించి, గురువుగారు, నేను చేసింది అధర్మమా ధర్మమా అని అడిగాడు. ఆయన అహింస ధర్మహింస తదైవచ. మార్గమైన తండ్రి అధర్మబద్ధమైన పరిపాలన సాగిస్తూ ప్రజలను పీడిస్తున్న వారిని పట్టించుకోకుండా తన పదవి కోసమే ఇతర రాజులను జయించి రాజులను పీడించి సంపదనంతా దోచుకొని పేద ప్రజలను పట్టించుకోకుండా వారి అన్నాహారం గురించి మర్చిపోయి గర్వంతో ఊగిపోతున్న ఒక వ్యక్తిని చంపావు నువ్వు. అంతేకాని నీ తండ్రిని కాదు నువ్వు చంపింది అధర్మాన్ని. అది నీకు ఎటువంటి దోషము అంటదు. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి పంపించేశాడు. శిష్యులందరూ కూడా ఇదంతా గమనించి గురువు గారికి నమస్కరించి అప్పటికి సెలవు తీసుకున్నారు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాను సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.